కూర్చో కూర్చో కూర్చుంటే ఒక్క ఛానల్ సరిగ్గా రాదే. పనికి మాలిన ఛానళ్ళు. అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. షీస్ కరెక్ట్ బాబాయ్, షీస్ కరెక్ట్. చదువుకోవాలి ఫస్ట్, అంతే కదా బాబాయ్? కరెక్ట్ కరెక్ట్. మళ్ళీ చదువుకున్నందుకే తినే ఇన్స్పిరేషన్. నేను వెళ్ళి చదువుకుంటానా? అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. అయ్యా బాబోయ్. This is called, this is also related to the question. ఏయ్, కనీసం తినేటప్పుడు ఆ పుస్తకాలు పక్కన పెట్టవే. తినేది కాస్త వంట పట్టుద్ది. వస్తే ఇవాళ కూరేమండమంటావే? ఇవాళ బెండకాయ ఉండి పిన్ని, ఇవాళ మ్యాథ్స్ చేద్దాం అనుకుంటున్నాను. బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందంట. అలా అని చెప్పి రామానుజు గారు అని చెప్పారట నీకు? చూసి నేర్చుకో. ఏమ్మా? నమస్తే అండి. రండి రండి, కూర్చోండి. రా కూర్చో. ఏమ్మా ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నాను అంకుల్. తెలుసా అక్క? తెలుసు. చిన్నప్పటి నుంచి స్కూల్ టాప్, కాలేజ్ టాప్ అన్నిట్లోనూ టాపే. తెలుసు. ఎప్పుడు చదువుతూనే ఉంటుంది. తెలుసు. ఇప్పుడు చదువుతూనే ఉన్నావు. డిస్టర్బ్ చేశాను? లేదు లేదు అంకుల్. వీడు తెలుసు కదా, అనిల్ అని మా వాడు. హాయ్ అక్క. మొన్నే ఇంటర్ కంప్లీట్ చేశాడు. మనోడికి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, కానీ నాకేమో బీటెక్ చేయించాలని ఎప్పుడు కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. నాకేమో అర్థం కావట్లేదు ఏం చేయించాలని. సరే నీకంటే అన్ని తెలుసు కదా, సరే నిన్ను ఒక మాట అడుగుదాం అని చెప్పి వీడిని ఇక్కడ తీసుకొచ్చా. అయ్య బాబోయ్, ఫోటోగ్రఫీలా? ఎందుకు అంకుల్ ఇవన్నీ మనకి? ఇవన్నీ మనతో అవుతాయే ఏంటి? ఇంటర్ అయిపోయింది అంటున్నారు కాబట్టి చక్కగా ఎంసెట్ రాయించేసి, ఆ తర్వాత బీటెక్ లో సివిల్ జాయిన్ చేయించేసి, అది అయిపోయిన వెంటనే గేట్ రాయించేసి, అది అయిందనుకోండి వస్తే గవర్నమెంట్ జాబ్, లేదంటే ఎంఎస్ కి ఫారెన్ పంపించండి. అప్పటికి కాకపోతే హ్యాపీగా హైదరాబాద్ లోనో చెన్నైలోనో ఎక్కడో దగ్గర ఒక సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ చేయించి తర్వాత పెళ్లి చేశారనుకోండి, అది మీరు కూడా హరే రామ హరే కృష్ణ అంటూ హ్యాపీగా ఇంట్లో కూర్చోచ్చు. లైఫ్ సెట్ అంతే. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. నాకు కనిపించింది. లేదు నేను ఫోటోగ్రఫీ చేస్తాను. ఇంకా ఫోటోగ్రఫీ అంటావు? అక్క చూడు ఎంత బంగారంలో చెప్పిందో. అసలు నువ్వు కెమెరా అని అవి ఇవి పట్టుకుని తిరిగితే నడ్డి ఇరిపోద్ది. పదా ఏమా, మా వాడికి ఏమైనా అవి ఇవి డౌట్స్ ఉంటే ఇక్కడ పంపిస్తాను, కొంచెం చెప్పమ్మా. నువ్వు పదా. సరేనమ్మా, ఉంటాను. జాగ్రత్త, బాగా చదువుకో. నువ్వు రా. మీరు బాగా చదివితే మేము కూడా చదవాలని రూల్ ఉందా? మీ ప్లాన్లని మా మీద రుత్తారంటే, మీ టాపర్ల మాటలు పట్టుకుని మా బాబులు మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఛే, హలో హలో, చెప్పే. ఒసేమని స్టార్ట్ చేసావా చదవడం? లేదే ఇంకా, టీవీ చూస్తున్నాను. నువ్వు స్టార్ట్ చేసావా కొంపతీసి? లేదు, మనం కలిసి చదువుదాం అనుకున్నాం కదా, అందుకే కాల్ చేసిన. అవునవును, మనం ఎగ్జామ్ కరెక్ట్గా 2 రోజులు స్టార్ట్ చేసాం అనుకో బాగా గుర్తుంటాయి. నేను నీకు కాల్ చేస్తానులే, అప్పటి వరకు నువ్వు మొదలెట్టుకో, సరేనా? ఓకే, బాయ్. ఉంటానైతే. అయ్య బాబోయ్, ఏం నటన. మా బాబాయ్ ఏదో సర్కుల్ లిస్ట్ ఇచ్చారంట, కిరాణా కట్టేశారా అండి? అయిపోయిందమ్మా, 2 నిమిషాలు లెక్కేసి చెప్తాను. 123 ప్లస్ 123 123 ప్లస్ 123 3,723 రూపాయలు. ఏంట్రా ఎంత షార్ప్గా ఉంది? ఓం శుక్లాంబరదం విష్ణు, అంతకన్నా మంత్రాలు రావు స్వామి. ఇవాళ ఎగ్జామ్లో నేను చదివిన క్వశ్చన్లు రావాలి, చాయిస్తో సహా. ఇంకా ఇంటర్లో పోయిన 1 మార్కు ఎక్స్ట్రాలో కలిసిపోవాలి. ఆ కళ్యాణికి ఈసారి కూడా సెకండ్ ర్యాంకే రావాలి, ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి కనుక. ప్లీజ్ స్వామి, ఎందుకంటే నాకు పెద్ద కోరికలు అసలు లేవు. ప్లీజ్ స్వామి, ఫస్ట్ ర్యాంక్ నాకే ప్లీజ్. అమ్మ సరస్వతీదేవి, విఘ్నేశ్వర, సాయిబాబా అందరూ కలిసి నాతో పాటు ఎగ్జామ్కి వచ్చాను స్వామి. ఇదిగో అబ్బాయి,
ఫస్ట్ క్వశ్చన్లో సైడ్ రైటింగ్ వచ్చా నీకు? ఫస్ట్ క్వశ్చన్ తప్ప మిగతా అన్నీ వచ్చు. అవునా, అయితే నాకు చూపివా? నేను నీకు సెకండ్ చూపిస్తానే. సరే సరే. అమ్మయ్యా, ఫస్ట్ అయితే అయిపోయింది. ఇంక అన్నీ మనకు వచ్చినాయి. సెకండ్ క్వశ్చన్ చూపి. నాకు రాదు. ఇందాక చూపిస్తా అన్నావు. చూపిను సార్, ఈయన చూపిమన్నాడు సార్. సార్ అడిషనల్. సార్ ఇంకో అడిషనల్. ఇంత లేట్ వచ్చా అంటే బాగానే రాసుంటావు. నేనైతే జస్ట్ పాస్. అయిపోయి దిష్టి లేదే, అస్సలు బాగా రాయలేదే, వణుకొచ్చేస్తుంది నాకు. సరే పోతే సప్లీలో రాసుకుందాం. హలో హలో నాన్న. చెప్పమ్మా. ఎగ్జామ్స్ అయిపోయి వెళ్తో సూపర్ రాసిన తెలుసా, ఫస్ట్ క్లాస్ మార్కులు కన్ఫర్మ్. అయితే ఉద్యోగం వచ్చేసినట్టేనా? వస్తుందిలే. రేపు రిటర్న్ టెస్ట్, ఎల్లుండి గ్రూప్ డిస్కషన్, ఆ తర్వాత ఉద్యోగం అందే. ఆ తర్వాత నువ్వు కొనితే నన్ను బైక్ మాత్రం మర్చిపోకే. సరే సరే, అలాగే ఉంటాను మరి. ఉంటా మరి. సో గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. సో ఇవి ఫైనల్గా మీరు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యారు. సో ఇట్స్ ఎ బిగ్ డే టు యూ. టుడే గ్రూప్ డిస్కషన్ టాపిక్ విల్ బీ సోషల్ మీడియా కనెక్టింగ్ టు ద పీపుల్ ఆర్ నాట్. మీకు 1 minute టైం ఇస్తున్నాను. యూ కెన్ జాట్ డౌన్ యువర్ పాయింట్స్. According to me, social media is connecting people. It plays a very crucial role in our life and used for daily communication. As per my opinion, social media is connecting new people, family and friends in an easier way. According to me, there are so many disadvantages in social media. Like people are spending their 24/7 on time in social media. Yeah. సో వాట్ అబౌట్ యూ? హలో. మమ్మీ 20 - 5 చేయాలంటే బోరింగ్ చేయాలా? కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి ఒక చిన్న డైరీ మిల్క్ తెచ్చుకో, సరేనా? సరే. నీకు ఇచ్చింది ఎంత? 20. చాక్లెట్ ఎంత? 5. మిగిలింది ఎంత? 15. చూసావా, అదే నీ ఆన్సర్. నువ్వు చదివే ప్రతిదీ బయట ప్రపంచంతో రిలేట్ చేసుకుంటేనే నువ్వు నంబర్ 1 అవుతావు. అలా కాకుండా 20 - 5 అని నేర్చుకున్నావు అనుకో, మీ అమ్మలా మిగిలిపోతావు. అందుకనే ఇప్పటి నుంచి గేమ్స్ ఆడు, బయట పిల్లలతో ఆడుకో, డాన్స్ క్లాసెస్కి వెళ్ళు, అన్నిట్లో నంబర్ 1 వస్తే ఆటోమేటిక్గా చదువుకొని నంబర్ 1 అయిపోద్ది, సరేనా? సరే.